ఈరోజు బల్కంపేటలో ఎల్లమ్మ కళ్యాణంకి మేమందరం రావడం జరిగింది. ఎల్లమ్మ కళ్యాణం ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా రంగరంగ వైభవంగా చేశారు. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్నారు అమ్మవారి దర్శనానికి. ఒకటే విజ్ఞప్తి, భక్తులు దయచేసి ఓపికతో సహనంతో ఉండండి. అందరికీ దర్శనం అవుతుంది, ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అమ్మవారివి మనందరి మీద ఉండాలని కోరుతున్నాను. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈసారి ఎట్లా అనిపిస్తుంది మేడం? మాకు పోయినసారికి ఈసారికి కొంచెం వెలితి కనబడుతుంది. ఎందుకంటే పోయినసారి ఉన్న ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కానీ స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ ఉండడంతో, అంటే ఆయన ఒక లోకల్, సో ఆయనకి ప్రతిదీ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి పెట్టిండు, ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి పెట్టిరు. ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఒక సక్రమంగా ఒక సిస్టమ్గా చేయాలని చేసి పెట్టిండు. సో వాళ్ళు లేనందుకు కొంచెం అయితే డిఫరెన్స్ కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో పొన్నం ప్రభాకర్ గారు ఇట వాళ్ళందరూ ఇక్కడ స్థానికులు గారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఎగ్జాక్ట్గా తెలీదు. సో వాళ్ళు కూడా కొత్తగా ప్రభుత్వం ఫామ్ చేశారు కాబట్టి ఇట్ విల్ టేక్ టైం స్ట్రీమ్ లైన్ అవ్వడానికి. కానీ భక్తులకైతే ఎటువంటి అసౌకర్యం కలగకుండా బాగుంది. అదే అండి, ఇక ఎక్కడి నుండి అంటే మొత్తము తెలంగాణ స్టేట్ నుండి ఎక్కడెక్కడి నుండి వస్తారు, రాష్ట్రంలో అన్ని మూలాల నుండి వస్తారు కాబట్టి కొంచెము రద్దీగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే ఉంటుంది. కాకపోతే ఈసారి ఇంకా మేబీ కొత్త ప్రభుత్వం ఫామ్ అయినందుకు వాళ్ళంతా వీఐపీలు వచ్చి కొంచెం పాసులు తక్కువ కేటాయించడం ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు కూడా స్ట్రీమ్ లైన్లోకి రావడానికి టైం పడుతుంది. భక్తులకు అందరికీ అది ఒకటే క్షమాపణ కోరుతున్నాం. మేము ఏ పార్టీ అయినా కానీ మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి క్షమించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనతో నీలిమ మేడం గారు ఉన్నారు. మరి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఎలా జరిగింది అనేసి. మేడం నమస్తే. మేడం చెప్పండి మేడం, ఎలా జరిగింది, ఎలా అనిపిస్తుంది? ఘనంగా జరిగింది. ఇవాళ మన అదృష్టం, మనం అందరం ఎల్లమ్మ తల్లి కళ్యాణం చూసాం ప్రత్యక్షంగా. ఇంతకంటే ఏం కావాలి? మాకు సనత్ నగర్ నియోజకవర్గంలో ఒక అదృష్టమైన విషయం ఏంటంటే ఎల్లమ్మ తల్లి గుడి ఇక్కడ ఉంది, బల్కంపేట ఇక్కడ ఉంది. దీని మూలంగా మేము చాలా ఈ గుడికి సేవ చేయగలుగుతున్నాం. దీనికోసం నేను నా కృతజ్ఞతలు. మేడం ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు చాలా బాగుంది అనేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు మరి భక్తులు కూడా కొంతమంది మేము చాలా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాము అనేసి, వాళ్ళు ఇబ్బందులు అవుతుంది అనేసి రద్దీ పెరిగిందని అంటున్నారు. దీనికి మీ సమాధానం మేడం? వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం? మరి మహిళలకి ఫ్రీ బస్సు అనేది రేవంత్ అన్న సర్కార్ వచ్చిన వెంటనే మనం ఇచ్చాం. అందుకనే తెలంగాణ మారుమూలల నుంచి కూడా మహిళలు వాళ్ళు ఆ బస్సుల్లో వచ్చారు. దానికి మేమందరం ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు ఎంతమంది మహిళలు ఎక్కువగా వస్తున్నారు. కానీ అఫ్కోర్స్ దానికోసం అని మనం ఫెసిలిటీస్ కూడా అలాగే పెంచాము, ట్రై చేసాం. భక్తులకు ఏ రకంగా కష్టాలు లేకుండా, వాళ్ళని ఏ రకంగా వెయిట్ చేయనించకుండా, వాళ్ళకి ఏ రకంగా ప్రాబ్లమ్స్ లేకుండా చేద్దామని, అందుకోసమని విఐపి పాసులు కానీ ప్రోటోకాల్స్ కానీ చాలా తక్కువ చేయడం జరిగింది. ముందరైతే 10 ఏళ్ల నుంచి ఒక విఐపీలు అలా వాళ్ళు వెళ్తుంటే మిగతా వాళ్ళందరూ వెయిట్ చేయడం అది చేయకుండా చాలా బాగా ప్రజల వరకు వాళ్ళ కొరకు చేసిన ఫెస్టివల్ ఇది. మేడం శివసత్తులకి ఈసారి చాలా ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. దీనికి మీ సమాధానం మేడం? దీనికి ఒక సమీక్ష జరుగుతుందమ్మా. ఇప్పుడు ప్రతి దానికి నుంచి మనం కూడా నేర్చుకుంటాం. ఏ రకమైన కష్టాలు వచ్చినాయి, ఎందుకు మార్పులు వచ్చినాయి, ఎవరు చేశారు, ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది ఒక ఫెస్టివల్ అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్, దీని సమీక్ష జరుగుతుంది, అప్పుడే చెప్పగలరు. సరళ మేడం గారు ఉన్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. ఈరోజు మరి శ్రీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఎలా జరిగింది అనేసి ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి అందరికీ ఆహ్వానం పలుకుతూ చాలా మందికి మంచిగా పలకరిస్తూ ఉంటుంది. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఈరోజు కూడా శ్రీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది అంటున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా అమ్మవారు ఆశీర్వాదంతో ఆవిడ కళ్యాణాన్ని వైభవంగా ఎప్పుడూ చేసుకుంటారు. ఒక చిన్న బావిలో వెలిసిన తల్లి ఈరోజు దేశంలో, జిల్లాల్లో, గ్రామాల్లో అన్ని దగ్గర నుంచి భక్తులు ఈరోజు వస్తున్నారంటే అది ఎవరు పిలిపించుకున్నారో అమ్మవారే. ఆ అమ్మవారి ఆశీర్వాదం. ఈ గుడికి ఒక ప్రాచుర్యత కూడా ఉంది. ఏంటంటే మన అమ్మవారు ఏదైతే బావిలో వెలిసిన తల్లో ఆ బావిలో ఉన్న నీరు మనము తీసుకుని ఏదన్నా కలరా, ఒకప్పుడు కూడా పూర్వం కాలం కూడా కొలరా వ్యాధులది వస్తే ఆ నీరు తాగేస్తే ఆ వ్యాధులు పోవడం జరుగుతుంది.
ఆ నమ్మకము వారు ఎప్పుడూ కూడా భక్తులు నమ్మకాన్ని వమ్ము చేయకుండా అమ్మవారు మనందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వడమే ఈరోజు ఇంత ఘనంగా ఆవిడ కళ్యాణం చేసుకోవడం. ఆ అవకాశం నేను అమీర్పేట్ డివిజన్లో కార్పొరేటర్గా ఉండి నాకు ఆ అవకాశం ఆ అమ్మవారు ఇవ్వడం అన్నది కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదంగానే నేను చేస్తాను. భక్తులకి ఏం చెప్తారు మేడం? భక్తులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే మార్నింగ్ నుంచి కూడా భక్తులు చాలామంది ఇబ్బందులతో ఒక 2-3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము మేము, ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది మేము అంటే కొంతమంది పేషెంట్లు, షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు మేడం? అంటే కొన్ని ఏర్పాట్లు అయితే మంచినీళ్ళు, లైన్, ఈ బ్యారికేడ్ కూడా యాక్చువల్లీ నెక్స్ట్ సంవత్సరానికన్నా సైజ్ ఆఫ్ ద బ్యారికేడ్ చిన్నది ఉండాలని ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ వారికి మొన్న మీటింగ్ గత 15 రోజుల నుంచి కళ్యాణ ఏర్పాట్లు చేసేదాడు చెప్పడం జరిగింది. కానీ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్లో ఆ సైజ్ బ్యారికేడ్సే ఉంటాయి అని చెప్పడం జరిగింది. దానివల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వారికి ఏదన్నా అందించాలంటే కూడా ఆ బ్యారికేడ్ హైట్ ఉండడం వల్ల కొంచెం సఫికేట్ అవుతారు. సో నెక్స్ట్ టైం ఆ చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మధ్యలో నుంచి రావాలి అంటే అవకాశం కొంచెం కష్టం అవుతుంది. సో ఏర్పాట్లు ఇంకా కొంచెము మెరుగుపరుతూ, ఎందుకంటే రోజు రోజుకి భక్తులు పెరగడమే తప్పితే ఎప్పుడు చూడ అమ్మగారు తరగడం ఉండదు. అంటే అమ్మవారి కోసం అంతమంది ముందుకెళ్తూ ఉంటారు కాబట్టి మనం ఇంకా మాకు చేతనైనంతలో, నేను అమీర్పేట్ డివిజన్ కార్పొరేటర్గా నేను కూడా నాకు చేతనైనంత వరకు వాలంటరీగానే ఇక్కడికి భక్తులకు ఉండి ఏమి సదుపాయాలు ఉన్నాయా లేవా అని కూడా చూడడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అన్నదానాలు కూడా చాలా బాగా భక్తులకి ఇక్కడున్న స్థానికులు అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. అంటే ప్రతి వారు భోజనం చేసి అమ్మవారి దగ్గర నుంచి ఈ అమీర్పేట్ గడ్డమే నుంచి, ఒకప్పుడు ఇది గ్రామ దేవత బొడ్డురాయి ఉండేది, ఆ అమ్మవారు ఇక్కడ ఉండడం అన్నది మా అందరి అదృష్టంగా భావిస్తాం. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఎంతో వైభవంగా, ఎంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. ఈసారి కూడా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని అరేంజ్మెంట్స్ని కూడా ప్రభుత్వం తరఫున చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకొని, అధికారులందరూ కూడా దగ్గరుండి మానిటర్ చేసి, కమిటీ మెంబర్స్ అందరూ కూడా పొద్దున్నుంచి మానిటర్ చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనానికి కానివచ్చు, కళ్యాణం జరుగుతున్న సమయంలో కావచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మేము అన్నీ కూడా అందరి తరఫున కూడా అమ్మవారిని కోరుతున్నాం. అందరం కూడా బాగుండాలని, అందరికీ మంచి జరగాలని కోరుతున్నాం.